ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ సాయంకాల సమయం ప్రభు పిలుపునందుకొని నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించిన ఆయన దాసులు ఇటుమల్ల జోసెఫ్ గారి ఫస్ట్ డెత్ యానివర్సరీ సందర్భమున ఈ కార్యక్రమానికి చేరవచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సభ్యుల పక్షాన ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరము నిలవబడి ఉండి ఇటుమల్ల జోసెఫ్ గారిని జ్ఞాపకము చేసుకుంటూ ఒక నిమిషం మౌనముగా ఉంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. అనంతరము మన మధ్యలో ఉన్న రెవరెండ్ బి కిరణ్ కుమార్ గురువులు ప్రారంభ ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడు 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 అని వేలాదూతలతో పొడవబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో మరి ప్రత్యేకమైన రీతిగా మా ప్రియులు నీ దాసుడు కీర్తిశేషులు ఇటుమల్ల జోసెఫ్ గారిని బట్టి, వారి జీవితాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ, ఫస్ట్ డెత్ యానివర్సరీ అండ్ థ్యాంక్స్ గివింగ్ మెమోరియల్ సర్వీస్ జరుపుకునే గొప్ప కృపలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసునికి ఇచ్చిన గొప్ప జీవితం ప్రభువా, ఈ లోకంలో నీకు మహిమకరంగా, సంఘానికి సమాజానికి మాదిరికరంగా, కుటుంబానికి తన బిడ్డలకు ప్రియులకు దీవెనకరంగా జీవించిన గొప్ప జీవితాన్ని తిరిగి నీ సన్నిధిలోకి తీసుకున్న గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, నీ వాక్యం సెలవిస్తుంది, యేసు ప్రభు ఎలాగైతే చనిపోయి తిరిగి లేచారో ప్రభునందు నిద్రించిన వారు కూడా ప్రభు యొక్క రెండో రాకడలో తిరిగి లేస్తారని, మృతుల యొక్క పునరుత్థానం ఉన్నదని నువ్వు చెప్పిన నిరీక్షణ బట్టి, నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కడబుర ధ్వని మోగానే రెప్పపాటు కాలంలో చనిపోయిన వారు తిరిగి లేస్తారు, శరీరంతో ఉన్నవారు మారు శరీరం పొందుకొని మేఘాల మీద నిన్ను కలుసుకొని సదాకాలం నీతో కూడా ఉంటామనే గొప్ప నిరీక్షను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ దాసుని జ్ఞాపకం చేసుకొని ప్రభా నేను మాయపరచుచుండగా నీ సన్నిధిలో చేరిన నీ దాసునికి ఆత్మశాంతి సమాధానాన్ని, ఈ లోకంలో విడవబడిన కుటుంబానికి, రక్త సంబంధికులకు, స్నేహితులు, శ్రేయాభిలాషులకు, సంఘానికి తగిన ఆదరణ ఓదార్పు అనుగ్రహించమని, ఈ యొక్క సర్వీస్ అంతట్లో మీరు తోడుగా ఉండమని సమస్త మహిమాగంత ప్రభువాన్ని నీకు అర్పిస్తూ పునరుత్థానుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాము. మనకి ఇవ్వడినటువంటి షీట్స్లో నుండి మొదటి పాట పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండ, ఈ పాటను పాడదాం. ఈ పాట పాడుతూ ఉంటుండగా కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఫోటో అన్వేల్ చేసి గార్లాండ్ వేయటానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మనకి ఇవ్వడినటువంటి షీట్స్లో నుండి మొదటి పాట పరమా జీవము నాకు నీవా. పరమా జీవము నాకు నీవా తిరిగి లేచెను నాతో నుండ, నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సోమశిలక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సోమశిలక సాగి వెళ్ళెదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరములాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో. కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి ఫోటో అన్వేల్ చేయాల్సింది.
పాచిక బయలల్లో పరుండ చేయు, శాంతి జలము చెంత నడిపించును. పాచిక బయలల్లో పరుండ చేయు, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణలోయల్లో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచు, మరణలోయల్లో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యము చదవగా విందము. మిస్ దారా చందన గారు ముందుకు వచ్చి కీర్తనల గ్రంథం నుండి దేవుని వాక్యం చదవాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అనంతరము మిసెస్ సుమలత లూయిస్ గారు పత్రికల భాగం నుండి దేవుని వాక్యం చదవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. దావీదు రాసిన కీర్తనలు 23వ అధ్యాయం 1 నుంచి చివరి వరకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమున బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఆమెన్. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 8 వచనములు చదువుకుంది. ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధన సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడవై యుందువు. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును. కానీ దైవభక్తి ఇప్పటికీ జీవము విషయములలో రాబోవు జీవము విషయములలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. దేవుడి వాక్యములను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యము చదివి వినిపించిన మిస్ దారా చందన గారికి, మిసెస్ సుమలత లూయిస్ గార్లకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కుటుంబ ఆదరణ కొరకు పాస్టర్ పి సుధాకర్ గారు ప్రార్థించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, యొక్క సాయంకాల సమయంలో ప్రభువా యొక్క దైవ సన్నిధిలో అయా మా ప్రియులు ఇటమల్ల జోసెఫ్ గారు యొక్క
మరి ఫస్ట్ డెత్ యానివర్సరీని ప్రభువా ఈ విధంగా జరిపించుకొనడానికి నువ్వు కృపనిచ్చినావు నాయన. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులని నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. అయినను ప్రభువా భౌతికంగా వారు లేనటువంటి లోటు ఆ కుటుంబంలో కనిపిస్తుంది కనుక అయా మరి బాధలో ఉన్నటువంటి ప్రభా మరి మా చిన్నమ్మ గారిని బట్టి, అదేవిధంగా కూతుర్లను బట్టి, కుమారుణ్ణి బట్టి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ఇదిగో ప్రభువా ఒకని తల్లిని వాని ఆదరించినట్లు నేను ఆదరిస్తానని చెప్పిన రీతిగా ఇదిగో మరి ఆ కుటుంబాన్ని ప్రభా మీరు ఆదరించండి, బలపరచమని ప్రార్థన చేస్తూ అయ్యా మరి వారి లేని లోటును మీరు ఆ కుటుంబంలో పూడ్చి ప్రభా ఆ కుటుంబాన్ని బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మనకి ఇవ్వడినటువంటి షీట్స్లో నుండి 2వ కీర్తన దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము పల్లవి మొదటి 2 వచనములు మట్టుకు పాడదాము. అనంతరము ట్రిబ్యూట్స్ అందించడానికి ప్రియులు సిద్ధంగా ఉండాలని మనం చేస్తున్నాం. మొదట ఇటమల శామ్యుల్ గారు ఉన్నట్టయితే మీరు ట్రిబ్యూట్స్ అందించడానికి సిద్ధంగా ఉండాలి. మనకి ఇవ్వనటువంటి షీట్స్ నుండి 2వ కీర్తన. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు నాపదల సహాయుడై నన్ను ఇటమల శామ్యుల్ గారు ఉన్నట్టయితే ట్రిబ్యూట్స్ అందించడానికి ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు లేనట్టయితే మిస్టర్ డి లక్ష్మయ్య గారిని
ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరి అనంతరము బి దేవ సహాయం గారు ట్రిబ్యూట్స్ అందించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. మరి ఈరోజు మరి ఇటమల జోసఫ్ గారి ఫస్ట్ డెత్ యానివర్సరీకి ఇచ్చేసిన మరి స్థానిక గురువుల వారు మరియు బంధువులు మిత్రులు వారందరికీ మా పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అదే మేము కూడా అసలు అన్న చనిపోయి 1 year అని అనుకోలే. అసలు ఇంత త్వరగా గర్దని కూడా చాలా త్వరగా వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే ఆయన పోయిన 22లో ఈ రోజు నుంచి ఆయన కొద్ది శ్రమ దినాలు స్టార్ట్ అయినట్టుగా ఆయన అనారోగ్యం క్షీణించడం, మరి వివిధ రకాల హాస్పిటల్ తీసుకెళ్ళడం. అన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండేవారు, మేము ప్రత్యక్షంగా వారానికి ఒకసారి అతని గురించి కూడా మేము తెలుసుకునే వాళ్ళము. చివరి స్టేజ్లో 10-15 రోజులు చాలా హెల్త్ క్షీణించి చాలా ఇబ్బంది పడేవాడు. అదే అంటే మేము అనుకునే వాళ్ళం ఇంకొక 10 రోజులు బతాడు, ఇంటికి వచ్చి ఇంకో 10 రోజులు బతాడు, నెల బతాడు, అట్లా మేము కుటుంబ సభ్యులం డిస్కస్ చేసుకునే వాళ్ళం. మరి అనుకోని రీతిలో అన్న మరి ఎవరితో ఎక్కువ సేవ చేయించుకోకుండా 10 రోజులు మాత్రం నాకు తెలిసినంత వరకు ఒక 20 రోజులు సేవ చేయించుకోవచ్చు బహుశా, అంటే తన భార్య పిల్లలతోటి. అంతవరకు ఆయన స్వతహాగా ఆయన బాత్రూమ్ పోవటం కానీ ఏది కానీ ఆయన స్వతహాగానే చేసుకున్నాడు. కానీ దేవుడు చక్కగా అతను తీసుకెళ్ళాడు, ఎవరితో సేవ చేయించుకోకుండా. మరి మా దేవుని దగ్గరికి మరి ఆయన చేరిన ఆత్మ కూడా ఆయన సాధించాలని మేము కోరుకుంటున్నాం. మరి అన్నలో ఉన్న కొన్ని లక్షణాలు ఏంటంటే మంచి ప్రేమ గల వ్యక్తి, చాలా అంటే తనకు లేకున్నా కూడా ఇతరులకు సేవ చేయాలి, ఆర్థికంగా ఆదుకోవాలి. అంటే మొదటిసారిగా దాదాపు సిటీకి వచ్చి 40 ఏళ్ళు కావచ్చు, 40 ఏళ్ళు దాటి ఉంటాయి. నా మ్యారేజే 35 ఏళ్ళు అవుతుంది, దాదాపు 40-43 సంవత్సరాలు కావచ్చు. అంటే మా కుటుంబంలో ఈ ఇటమల జోసఫ్ అనే హైదరాబాద్కి వచ్చి ఉంటారు ఫస్ట్ సారి. ఆ రోజుల్లో సిటీకి రావాలంటే ఎంతో గొప్ప, అంటే ఒక హైదరాబాద్లో బంధువులు ఉందంటే ఒక విలేజ్లో ఒక బెక్క, అంటే వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు, ఎంతో గొప్పగా చెప్పుకునే వాళ్ళు. అంటే వాళ్ళు వచ్చినప్పుడు అతను ఎంతో చాలామందికి ఉద్యోగాలు పెట్టించుడు కానీ, వాళ్ళకి వసతి కల్పించుడు కానీ, అని ఇంటికాడ తిని ఉద్యోగాలు సంపాదించుకొని చాలామంది ఉన్నారు. మరి ఈ రోజులంటే చాలా కుటుంబాలు ఉన్నాయి, ఆ రోజులు ఒకటే కుటుంబం. మరి అందరికి వచ్చినా కూడా వదిన కానీ ఎవరి పిల్లలు కానీ ఎవరు ఇబ్బంది పడకుండా వచ్చిన వాళ్ళని వాళ్ళు చక్కగా ఆదరించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు. మరి వాళ్ళకు డబ్బులు లేకుండా కూడా ఛార్జీకి డబ్బులు ఇచ్చుకుంటూ మరి బస్ స్టాండ్ పోయి బస్సు ఎక్కించి వచ్చేవాడు. అంటే ఇది ఏ వరకు ఏం చేసినట్టు తన భార్య కానీ పిల్లలు కానీ తెలియకుండా ఈయన స్వతహాగా తీసుకుపోడు, టాంకి బండ చూపించుడు, చార్మినార్ చూపించుడు, చాలా తనకి ఇష్టం వాళ్ళు తనకు నచ్చిన వాళ్ళను చాలా ప్రేమతో చూసే వ్యక్తి. మరి ఆర్థికంగా కూడా ఆదుకునేవాడు, తనకున్న దాంట్లో అంతేంతో సాయం చేసే మనస్తత్వం గల గొప్ప వ్యక్తి. మరి తనకు నచ్చలేదనుకో ఆ వ్యక్తిని ఇంటికి కూడా రానిచ్చేవాడు. చిటపడ అంత కోపం, ఇంటికి వస్తే ఒక రకంగా కోపం చేసేవాడు. ప్రేమిస్తే మాత్రం చాలా గొప్పగా ప్రేమించేవాడు, చాలా చక్కటి మనిషి. మరి మేమైతే ఇంత 35 ఏళ్ళు ఎంతో తోబుట్టు లెక్క చాలా ప్రేమతో కలిసి జీవించాము ఒకరికొకరము. అంటే ఏదైనా సమస్య వచ్చినా కూడా నేను చెప్తే నేనేవాడు, ఆయన చెప్తే నేనేవాళ్ళం. చాలా ప్రేమతో మరి 35 సంవత్సరాలు మరి మా ప్రయాణం ఆయనతో సాగించాము. మరి దేవుడు మరి గాంధీల శివరిశీల నేను దేవసాయం మరి అందరం కూడా తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన పడే బాధను చూసి కొంచెం బాధ అనిపించింది. అంటే ఎవరైనా ఇంతే కదా, అనారోగ్యం క్షీణించినప్పుడు ఈ విధంగా బాధపడతామని చెప్పి నాకు కొంచెం బాధ అనిపించింది. మరి శివక్షరాలు కూడా మేము కూడా నేను దేవసాయము మరి డేవిడ్ వాళ్ళ అల్లుడు అందరం కూడా తీసుకెళ్ళాము. మరి హాస్పిటల్ అడ్మిట్ చేశాము. సరే మంచిగా ఆ రోజు రేపు చనిపోతా అనగా ఈ పొద్దు రోజే అంటే అక్టోబర్ 31 నాడు మంచిగానే అన్నం తిన్నాడు, కొంచెం పాలు తాగుండు, జ్యూస్ తాగుండు, అన్ని 1 రోజులు ఉంటాలే అనుకున్నాను నేనైతే. మరి రాత్రి 12 దాకా ఉండి అడ్మిట్ చేసి వార్డు షిఫ్ట్ చేసి వచ్చి ఇక ఉదయం మళ్ళీ దేవుడు అప్పుడు నెల్లూరేటో పోయిండు, వచ్చి చూసి వచ్చి నాకు ఫోన్ చేసి మామే ఆశ లేదని చెప్పిండు. కానీ మేము అప్పటికి వచ్చేసరికి చనిపోయాడు. మరి కొంత బాధ అనిపించింది. దేవుడు మంచిగానే కాపాడు, 85 ఏళ్ళ దాకా ఈ భూమిపైన నివసించిందంటే చాలా అదృష్టం. వారందరికీ అవకాశం కూడా రాదు. వారు అన్న కూడా చాలా అదృష్టవంతుడు. వాళ్ళ పిల్లలు కూడా ఎంతో దీవించాడు. 3 పిల్లలు కూడా మరి 3 పిల్లలు చూశాడు, అందరి పెళ్లి చేశాడు. మరి వాళ్ళ పిల్లలు కూడా
వారి ముగ్గురు పిల్లలు కూడా మరి స్థానికంగా వాళ్ళు స్థిరపడ్డారు. వాళ్ళ గురించి కూడా ఎలాంటి ఆయనకు బాధలు కానీ టెన్షన్ కానీ ఏం లేకుండా అతని యొక్క జీవితాన్ని అతను సాఫీగా సాగించుండు. అంటే కుటుంబ విషయాలు ఏ రోజు అని టెన్షన్ పడలే, బాధ్యత తీసుకోకుండా టెన్షన్ పడకుండా సాఫీగా జీవితం గడిచిందంటే ఆయన ఈ రోజులు ఆయన అదృష్టవంతుడు. ఎలాంటి టెన్షన్ లేకుండా తన యొక్క జీవితకాలం నడిపించుకున్నందుకు ఆయనకు చాలా అదృష్టవంతుడు. మరి అందరు కూడా అవకాశం రాదు, మరి అన్నకు వచ్చింది కాబట్టి అన్న చాలా అదృష్టవంతుడు. ఏదేమైనా కూడా చాలా ప్రేమగల వ్యక్తి, దయగల వ్యక్తి. అతని గురించి ఎక్కువ మంచిగా కానీ చెడు అనేది తక్కువ. 100 మందిలో ఒక్కరు చెప్తే చెడు చెప్పొచ్చు, ఒక్కరు కూడా చెప్పరు నాకు తెలిసినంత వరకు. అందరూ కూడా ఏదో రకంగా మంచి వ్యక్తి అంటారు. మరి అలాంటి మంచి వ్యక్తిని మన ఈరోజు మన మధ్య లేకపోవడం మరి కొంచెం బాధగా ఉంటుంది. మరి ఎవరైనా ఆ స్థాయికి మనం ఎవరైనా ఒకరు మిస్ అవుతూ ఉంటాం. ఇవాళ గెలిచిన వాళ్ళు రేపు ఉండకపోవచ్చు, ఎల్లుండి ఉండకపోవచ్చు, అది దేవుడి నిర్ణయం. అందుకొరకనే మరి అన్నకు మరి ఆ లోకంలో కూడా శాంతి కలగాలని మేమంతా కుటుంబ సభ్యులంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన స్థానిక గురువారికి నాకు వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ట్రిబ్యూట్స్ అందించిన మిస్టర్ డి లక్ష్మయ్య గారికి వందనములు చెల్లిస్తూ మిస్టర్ బి దేవ సహాయం గారిని ట్రిబ్యూట్స్ అందించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరి అనంతరం మిసెస్ ప్రేమకళ దేవ సహాయం గారు ట్రిబ్యూట్స్ అందించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. దేవుని నామంలో మీ అందరికీ వందనములు. వేదిక మీద ఉన్న అయ్యగారులందరికీ, అదేవిధంగా మన ప్రెసిబిటేరియన్ ఇన్ఛార్జ్ గారైన సిసిల్ జేమ్స్ అయ్య గారు రానయ్యున్నారు. వారికి వచ్చిన బంధుమిత్రులందరికీ ప్రభు పేరిట వందనములు. యోసేపు గారు మా యొక్క 3వ అక్క భర్త, బావగారు. వారి వివాహము నాకు దాదాపు గుర్తుండి గుర్తులేనట్టుగా ఉన్నది. అంత చిన్నవాడిని నేను. మా బావ మా విలేజ్కి వచ్చాడంటే మేము చిన్నపిల్లలం కదా, మాకు చాలా పండుగలాగా ఉండేది. ఎందుకు అని అంటే ఆయన వచ్చిండంటే ఆయన ఆ మధ్యకాలంలో ఆ ఏజ్లో చేతులు ఇట్లా మలుచుకొని ఆ షర్ట్స్ వేసేవాడు. ఇందులో పైసలు ఉండేటి, ఇందులో పైసలు పెట్టుకునే అలవాటు ఆ టైంలో ఉండేది. అప్పట్లో కూడా 2 రూపాయలు 5 రూపాయలు. ఇక బావమరిదిని, నేను చిన్న బావమరిదిని కాబట్టి నాకు ఎక్కువగా పైసలు ఇచ్చేవాడు. ఇంకొకటి నాకు బాగా గుర్తు, వాళ్ళ మ్యారేజ్కి పోయినప్పుడు ఈ గోలి సోడా ఉంటుంది విలేజ్లో, అన్నారంలో. గోలి సోడా అనేది కలర్లో ఉండేది. 5 రూపాయలు 2 రూపాయలు పావులో సంథింగ్ ఏదో ఉండేది. అది ఫస్ట్ టైం నేను అక్కడే తాగిన సోడా అనేది. ఇంకోటి ఏంటంటే అన్నారము వెళితే ఎంత ఆనందం అంటే, అది విలేజ్ నుండి హైదరాబాద్కు వస్తే ఎంత ఆనందం ఉండేదో ఆ విధంగా ఉండేది. అక్క యోసేఫ్ బావల ఊరు, ఆ వాతావరణము, వాళ్ళ ఇంట్లో ఉండే వస్తువులు, మామిడి పండ్లు, ఇవన్నీ, ఈ ఏమి వేరుశనక్కాయలు, ఇలాంటి అన్నీ కూడా బాగా ఉండేది. అక్కతో తోటికోడన్లు 2 ఉండేవాళ్ళు అక్కడ అన్నారంలో. వాళ్ళు కూడా సొంత తమ్మునిలాగానే, పెద్దక్క, 2వ అక్క, 3వ ఆమె అంటే హన్మకొండలు ఉండేది, ఈమె 4వ ఆమె. చాలా ప్రేమగా చూసేవారు. ఇక మా బావగారి దగ్గరకు వస్తే 119వ దావీదు కీర్తనలో 54వ వచనంలో అన్నట్టు, యాత్రికుడనైన నేను అని దావీదు మహారాజు రాస్తాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా బావకు యాత్రలంటే మహాప్రీతి. చాలా ప్రయాణం అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఒక దగ్గరని 100 ఊర్లు తిరిగి వచ్చేవాడు. అంటే ఎందుకు అని అంటే, ఆయనకు ఎందుకు అలా చేసేవాడని నేను గమనిస్తే, ఆయనకు బంధువులంటే మహాప్రీతి, బంధుప్రీతి ఎక్కువ. బంధుప్రీతి వలన ఆయనకు చుట్టాలు కానీ, చుట్టాలు కానీ, ఆ చుట్టాలు కానీ సొంత చుట్టాలలాగానే ఆయన చూసుకునేవాడు. అంటే ఆయనకు దగ్గర వాడికి దూరం వాడికి అనే డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా లేదు. మా చెల్లె వల్ల ఆడబిడ్డల వాళ్ళ ఇళ్ళకి పోయేవాడు,
ఖమ్మం పోతే ఎల్లందు పోయాడు, ఎల్లందు నుండి పెండిపోలు, ఇలా అన్నారము, దాట్ల, కరీంనగర్ ఇవన్నీ కూడా ఒకే ట్రిప్లో కవర్ చేసుకుని అందరినీ కలుపుకొని వచ్చేవాడు. అంత బంధుప్రీతి బావకు. బంధువులే కాదు ఆయనకు ముఖ్యం, స్నేహితులు కూడా. కనబడ్డ స్నేహితులు అంటే ఏదో క్లోజ్ ఫ్రెండ్స్ అనే కాదు, విలేజోడు కానీ ఇంకా ఎవరు కానీ ఎవరు కనబడ్డా కూడా ఇంటికి ఆహ్వానించేవాడు. ఆహ్వానించడమే కాకుండా ఆహ్వానించడంలో నంబర్ 1. ఆహ్వానించడమే కాకుండా ఆదరించేవాడు కూడా, చాలా ఆదరించేవాడు. అంటే ఆదరించడంలో కూడా మళ్ళా నా దగ్గరోడు, నా బామ్మర్ది, నా చెల్లె బామ్మర్ది అట్లా ఏం లేదు, అందరినీ ఒకే రకంగా సేమ్ చూసేవాడు. మా చిన్న బావ లక్ష్మయ్య చెప్పినట్టు ప్రేమ అందరి ఎడ్ల కూడా సేమ్ ప్రేమ చూపెట్టేవాడు. ప్రేమలో ఏమాత్రము తేడా చూపెట్టాడు, అందరికీ ఒకే రకమైన ప్రేమ. అదేవిధంగా అందరినీ ఒకే రకంగా ఆదరించేవాడు. అంటే చిన్న చిన్న పనులు చెప్పేది, దేశం ఇది తీసి ఆడబెట్టు అనేడు. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకు ఏదో ఒక పని చెప్పాలి. డెఫినెట్గా సంసానికి ఇది తీసి ఆడబెట్టవా, ఆ యాకోబు ఈడ తీసిపెట్టు, ఏదో చిన్న అంటే వాళ్ళని ఇన్వాల్వ్ చేసేవాడు, ఆ విధంగా ఇచ్చేవాడు. ఇవన్నీతో పాటు ఆయన దాదాపుగా బంధువులలో కానీ స్నేహితులలో కానీ ఊరు వాళ్ళు కానీ వాళ్ళ ఇంటిలో ఆతిథ్యం తీసుకోకుండా పోయేవారు చాలా తక్కువ. అంత ఆతిథ్యం ఇచ్చే మనిషి బావ. ఆ యొక్క మంచి లక్షణాలు గల బావ నిజంగా లాస్ట్ స్టేజ్లో ఎవరికైనా ఈ యొక్క దేహము ఒకనాడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. యాత్రికుడు అంటే మన జీవితము మనం ఎక్కడి నుండి ప్రయాణమై వస్తామో, ఇప్పుడు మనందరం ఒక్కొక్క ప్రాంతం నుండి వచ్చినాం, మళ్ళీ అక్కడికే వెళ్తాం. అట్లనే మనిషి యొక్క జీవితం కూడా దేవుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి. వచ్చేటప్పుడు మనకు కనబడదు, అదేవిధంగా కనబడదు మనం వెళ్ళిపోయేటప్పుడు కూడా. ఇలాంటి మంచి లక్షణాలు గల మా బావ ఈరోజు అప్పుడే దాదాపుగా 1 year అయింది. అసలు 1 year అయినట్టుగా అనిపించలేదు. ఆయన ప్రేమిస్తే అతిగా ప్రేమించేవాడు, చాలా ప్రేమ గలవాడు. నిజంగా బావ చాలా నా విషయంలో కానీ చాలా ప్రయత్నం. ఇంకోటి ఏంది, ఆయనలో ఉన్న గొప్పతనం, ఒక వయసు అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆయనకు తెలిసిన దాంట్లో ఉంటే డెఫినెట్గా పెళ్లి సంబంధాలు చూస్తానే ఉన్నాడు. ఇక్కడ 1-2 జంటలు కూడా ఉన్నట్టు నాకు కనబడుతున్నాయి. అంటే పెళ్లి చేశాడు ఆయన, అంటే ఆత్మీయులలో పెళ్లి చేయాలి అని చాలా ప్రేమ గలవాడు. ఈ విధంగా అతను బంధుప్రీతి కానీ, స్నేహశీలి, ఆదరించడం కానీ, అదేవిధంగా ఆతిథ్యం ఇవ్వడంలో కానీ, ఇవన్నీ మంచి లక్షణాలను, ఇటువంటి మంచి లక్షణాలు కుటుంబంలో అందరికీ కూడా దాదాపుగా ఉన్నాయి. ఆయన చూపెట్టిన మంచిని మనము అందరము కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి. ఆయన దేవుడి సేవలో, ఆయన దేవుని మందిరంలో లేదా అంటే డైసిషన్ ఆఫీసులో సేవ చేసి ఆతిథ్యం ఇచ్చాడు కాబట్టి ఈరోజు పిల్లలను ఇంత మంచిగా దీవించాడు. ఆయన చేసిన మేళ్లను మనం మరవకుండా, ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని మరవకుండా, ఆయన లాగానే మనం కూడా ఒకరోజు ఆయనను కలుసుకుంటామని విశ్వసిస్తూ మనము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన మంచులను కొనసాగించాలని, దేవుడు కుటుంబంలో అక్కకు ముఖ్యంగా ఆదరణ ఇవ్వాలని, అక్కకు కానీ బావకు కానీ పరిచర్య చేసిన కుమారుడు, అదేవిధంగా లాస్ట్ స్టేజ్లో సందీప్ చాలా కష్టపడ్డాడు. బావకు ఒక్క కొడుకు అనుకుంటే కాదు నాకు అనిపిస్తుంది, అప్పుడప్పుడు 3 కొడుకులు అనిపిస్తుంది. 3 కూడా అల్లుండ్లు, ఇద్దరు కూడా ఒకరు డైరెక్ట్గా ఒకరు ఇండైరెక్ట్గా ఆదరించేవారు. కుటుంబాలు, బిడ్డలు నిజంగా చాలా సేవ చేశారు. మీరు మాదిరికరంగా బంధువులలో ఉన్నారు. ఆ యొక్క సేవ మీరు ఇంకా కొనసాగించాలని, మీ యొక్క సేవ యొక్క దీవెనలు దేవుడు మీ పిల్లలకు, మీ పిల్లల పిల్లలకు ఇస్తాడని ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కుటుంబానికి, అదేవిధంగా అయ్యగారులకు వందనములు. థ్యాంక్ యూ వెరీ మచ్. బి దేవసహాయం గారికి వందనములు చెల్లిస్తూ మిసెస్ ప్రేమకళ దేవసహాయం గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. వీరి అనంతరము ఇటుమల శామ్యుల్ గారు ట్రిబ్యూట్స్ అందించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం అండి. నాకు ఈ సమయం ఇచ్చిన అయ్యగారు, ముఖ్యంగా నేను చెప్పాలి అన్నీ మా వారు చెప్పేశారు. సేమ్ అది మళ్ళీ రిపీట్ చేయడం కన్నా నేను నా సొంత అనుభవం చెప్తాను.
34 ఇయర్స్ అండి. నా పెళ్ళైనప్పటి నుంచి నాకు అన్నతోటి ఉన్న అనుభవం అయితే ఎప్పుడు కానీ ఎంత ప్రేమ గలవాడంటే అంత ప్రేమ. డైసెస్ ఆఫీస్లో ఒక ఇల్లు ఉండేది, ఎంతమంది వచ్చినా అది ఒక చిన్న రూమ్, కానీ మేము ఇప్పుడు మా ఆడబిడ్డ మా అంత పెద్ద ఇంట్లో ఉన్నా కూడా ఆ ఇంట్లో ఉన్న తృప్తి సంతోషము అయితే మాకు ఎక్కడ దొరకలేదండి. మేము అంతా చాలా బాగా అక్కడ ఎంజాయ్ చేసాము, మంచిగా ఉన్నాము. ఎప్పుడు కానీ చెల్లే కలమ్మ, నా పెళ్ళైనప్పటి నుంచి ఆయన నోట్లో ఎప్పుడు కానీ అవి రెండు, చెల్లె కలమ్మ. ఇదే విధంగా వాళ్ళకు ఒక అన్న ఉండే, ఇట్టమల్లా మాణిక్యరావు అన్న. వీళ్ళిద్దరు అనుభవం నాకు చాలా ఉందండి. నాకు పెళ్ళైనప్పటి నుంచి వీళ్ళిద్దరితోటి నాకు అనుభవం బాగా. ఆ అన్న కూడా కలమ్మ చెల్లె చెల్లె చెల్లె, ఎంత మధ్యరాత్రి అయినా కూడా లేపి చెల్లె అని ముచ్చట్లు పెట్టేటోడు. ఆ విధంగా నాకు వాళ్ళతో చాలా మంచి అనుభవం ఉందండి. అదే ఇప్పుడు మా వారు చెప్పినప్పుడు, నా పెళ్ళైనప్పటి నుంచి మా వారిది ఇది రొటీన్ అనమాట. మా బావ ఎప్పుడు షర్టులోంచి డబ్బులు తీసి మాకు ఇచ్చేవాడు, మేము పోతే మళ్ళీ ఇట్లా ఆదరించేవాడని ప్రతిసారి అదే చెప్తాడు. మా పిల్లలకు కానీ ఇంట్లో కానీ ఎప్పుడు కానీ అదే. ఎవరన్నా మా ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా ఇదే విషయం చెప్తాడు. అప్పుడు అట్లా ఉండే మా బావనని. అందరినీ చూసుకున్నాడండి, ప్రతి ఒక్కరిని చూసుకున్నారు. మా పెద్ద బావ ఫ్యామిలీని కూడా బాగానే ఆదరించినారు. మేమందరం ఆయన దగ్గర ఉండి ఆయన ప్రేమను పొందిన వాళ్ళమే, ఆయన ఆతిథ్యం అయితే స్వీకరించిన వాళ్ళమే. ముఖ్యంగా అంటే నాకే కాదండి, బిషప్ విక్టర్ ప్రేమ్ సాగర్ గారు అంకుల్ చనిపోయినప్పుడు మా కజిన్స్ అందరం మేము వచ్చామండి. అంతమందికి మా వదిన భోజనం ఏర్పాటు, వేడివేడి అన్నం పప్పుచారు చేసి పెట్టింది. తినేదాకా మా అన్న మమ్మల్ని ఇంటికి తీసుకొని పోయిండు. లేదులే అన్న ఇక్కడ తెప్పించిండ్రు అన్న కూడా వినకుండా తీసుకుపోయి వదినతో వండిపించి మాకంతమందికి మేము ఒక 10 మంది ఉంటాం అనుకుంటాం మేబీ. And he considered me as his first daughter. That much he loved me. As God's commandment says, love God and love people. My Chinana did the same all through his life. He had great reverence for the Lord and he gave his faithful services in his ministry all through his life. He loved people and his love was selfless and he cared for everyone. He had great respect for his brothers. My Nana, that is Mr. Manikyarao Garu, and his older brothers Sharanaya Pidnana and Daniel Pidnana, and he had a special place for my mom, Mrs. Sushila. His love was sincere and pure for us and for our family. He always stood by me and supported me and my family in both good times and bad times. I always admired his hard work and humility, simplicity and sincerity, giving his time, giving himself to help others. When I think of my Chinana, few verses come to my mind. That is Matthew 5th chapter. మత్తయి 5వ అధ్యాయంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని. I believe my Chinana fulfilled his purpose on this earth and he was a great blessing for me and for all of us, especially for my family. I really thank God for Chinana's legacy and we love Chinana so much. I miss Chinana, but we have a hope that we will see him again in heaven. So my sincere prayers for Chinnamma and my Chellallu and Thammudu and for our families, and once again I thank you all. ట్రిబ్యూట్స్ అందించిన ఇట్టమల సామ్యుల్ గారికి, మిసెస్ ఇట్టమల సుచరిత జకియస్ ఇరువురికి కూడా వందనములు చెల్లిస్తూ మిసెస్ అండ్ మిస్టర్ డేవిడ్ రాజు దంపతులను ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈవినింగ్ ఎవ్రీవన్. మా నాన్నని మా ఫ్యామిలీని ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా నాన్న గురించి నేను కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలని ఇష్టపడుతున్నాను, ఎందుకంటే మేబీ ఇది నాకు లాస్ట్ అవకాశం మా నాన్న గురించి ఎక్కువ మాట్లాడడానికి. సో ఫస్ట్ మా తాత గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను, ఎందుకంటే
మా తాతయ్య ఇట్టమల జ్ఞానానందం గారు, ఆయన చాలా భక్తిపరుడు అని మా వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఎంత అంటే అప్పట్లో కొద్దిగా చదువుకున్నా, కొద్ది జ్ఞానం ఉన్నా, ఎవ్రీ గుడ్ ఫ్రైడేకి మా తాతకి ఖచ్చితంగా ఒక వాక్యం ఇస్తారంట, ఒక మాట మాట్లాడడానికి. అంటే ఆ రోజుల్లో ఆ భక్తి అసలు ఎంత గొప్పది. అంత గొప్ప వ్యక్తి కొడుకు మా నాన్న. మా నాన్నమ్మ చిన్న కొడుకు మా నాన్న. అంటే ఎంతో అపురూపంగా అల్లారు ముద్దగా పెంచుకున్నాడు మా నాన్నని. ఆ మెంటాలిటీ, ఇంట్లో చిన్న కొడుకు అన్న మెంటాలిటీ ఎలా ఉంటుందో మన అందరికి ఒక ఐడియా ఉంది. సో మా నాన్నకి చివరి రోజు వరకు అదే మెంటాలిటీ. అంటే ప్రేమను ఇవ్వడం, ప్రేమను తీసుకోవడం, అది తెలుసు మా నాన్నకు, అంతే. ఇంకా మా నాన్న అన్నారంలోనే కంటిన్యూ అయి ఉంటే లైఫ్, మేము ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. మేబీ చదువు సంధ్య లేకుండా లేకపోతే ఎక్కడో ఊర్లో బతకాల్సిన వాళ్ళం. కానీ మా నాన్న ఆ రోజు ఒక బోల్డ్ స్టెప్ తీసుకున్నాడు. అంటే మా ఇద్దరు పెద్దనాన్నలు ఊర్లో సెటిల్ అయ్యారు. మా మాణిక్యరావు పెద్దనాన్న చదువుకున్నాడు, వరంగల్లో సెటిల్ అయ్యాడు, మంచి గవర్నమెంట్ జాబ్. మా నాన్న తక్కువ చదువున్నా కానీ నేను హైదరాబాద్కి వెళ్ళాలి అన్న డెసిషన్ వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాం. దాన్ని బట్టి నేను దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత దేవ సహాయం బిషప్ తండ్రి గారు మా నాన్నకి హెల్ప్ చేసి మాకు డైసెషన్ ఆఫీస్లో జాబ్ ఇచ్చారు. డైసెషన్ ఆఫీస్లో అంటే అయ్యగారులకు తెలవడానికి చెప్తున్నాను, మా నాన్న ప్లేస్లో ఈరోజు జీవన్ అంకుల్ ఉన్నారు. సో మీకు అర్థమవుతుంది మా నాన్న ఏంటి డైసన్ ఆఫీస్లో. సో డైసన్ ఆఫీస్లో మా నాన్నకి ఎంత ఉన్నతమైన సేవ చేశారు అంటే, ఇప్పుడున్న వారికి ఎవరికి ఆ మిషనరీస్కి, ఆ ఫారినర్స్కి వండి పెట్టడమే కానీ, వారికి సేవలు అందించడం కానీ అలాంటి అవకాశం ఎవరు దొరకదు. కానీ మా మమ్మీ మా నాన్నకి అవకాశం దొరికింది. యాక్చువల్లీ మేము వెతికాము ఫొటోస్, అంటే ఉన్నవి అప్పుడు. ఇప్పుడున్న బంగ్లాని మేము పాత బిల్డింగ్ని మేము బంగ్లా అనేవాళ్ళం అప్పట్లో. ఆ వెనుక సైడ్ మంచి చెట్లు అవన్నీ ఉండే. అక్కడ ఫారినర్స్తో మా చెల్లిని చిన్నగా ఉన్నప్పుడు ఫారినర్స్ ఎత్తుకోవడము, మేము వాళ్ళ పక్క నుండి ఫొటోస్ దిగడము, వాళ్ళు మా కోసం బట్టలు తీసుకొని రావడము. విక్టర్ ప్రేమ్ సాగర్ బిషప్ తండ్రి గారు వాళ్ళు ఫారెన్కి వెళ్ళినప్పుడు మాకు బట్టలు తీసుకురావడం. సో అలాంటి గొప్ప గొప్ప ఎక్స్పీరియన్సెస్ మాకు ఉన్నాయి. తర్వాత మా మమ్మీ వంట తిన్న ప్రతి అయ్యగారు ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు. అంటే అప్పటి సీనియర్ మోస్ట్ ప్రెస్బిటర్స్ అయ్యగారులు వాళ్ళు మా మమ్మీ వంటని ఇప్పటికీ మర్చిపోరు. మా మమ్మీ పప్పుని బండారి ప్రభాకర్ అంకుల్ ఆంటీ ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు. కమలమ్మ, నీ పప్పు టేస్ట్ మాకు రాదు, నాకు నేర్పించండి అని. రీసెంట్గా మా నాన్న పోయిన తర్వాత అంకుల్ ఆంటీ మా ఇంటికి వచ్చి ఒక డే మొత్తం స్పెండ్ చేసినప్పుడు కూడా వాళ్ళు మమ్మీ చేతి వంట గురించే మాట్లాడారు. అంటే అలాంటి గొప్ప సేవ చేసే అవకాశం దేవుడు మా ఫ్యామిలీకి ఇచ్చాడు. ఇంకా చెప్పాలి అంటే మా మమ్మీ మా నాన్న గురించి చెప్పాలి అంటే, హైదరాబాద్లో మా ఇల్లు అప్పుడు ఉండేవి, చిన్న చిన్న రూమ్స్ ఉండేవి, కానీ చాలా ఇరుకుగా ఉండేది. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఊరు నుండి ఎవరైనా పాస్టర్ వస్తే మా ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. మాకు ఎలాంటి కష్టం ఉంది, ఎలాంటి ఇబ్బంది ఉంది, అదంతా సెకండరీ. కానీ మా ఇంట్లో అంటే మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్తే మనకు ఒక షెల్టర్ దొరకడము, మనల్ని ఫుడ్ అవంతా చూసుకోవడం అన్నది అసలు ఒక గ్రేట్ రిలీఫ్ ఫర్ ఎవ్రీవన్. అలాంటి రిలీఫ్ ఒక పాస్టర్కి మా మమ్మీ వాళ్ళు ఇచ్చారు. దేవుని సేవకులను ఆదరించడంలో మా మమ్మీ మా నాన్న నంబర్ 1. ఐ థింక్ అది చాలా బ్లెస్సింగ్. అది నేను కూడా మా మమ్మీ వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. నాకు మా ఇంటికి ఎవరైనా అతిథులు కానీ పాస్టర్స్ కానీ ఎవరైనా మా ఇంటికి వస్తే నాకు చాలా సంతోషం వేస్తుంది. నేను అసలు ఎప్పుడైనా కానీ మా హస్బెండ్ అప్పుడప్పుడు అంటారు, మనకి ఇక్కడ ఇండియాలో ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి, మనం కూడా ప్లాన్ చేసుకోవాలి బయటకు వెళ్ళాలి. కానీ నాకు ఇట్లా వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు మీ అందరితో ఉండడమే నాకు ఇష్టం. ఇంకా మా నాన్న గురించి చెప్పాలి అంటే, మా నాన్నకి మేము 3 పిల్లలం కాదు, మా నాన్నకి 5 కొడుకులు 4 కూతుర్లు. మా జేకబ్ అన్న, కవెన్న, శామెల్ అన్న, టింకన్న, మా తమ్ముడు సందీప్, నేను, జ్ఞానక్క, అమ్మక్క, మా చెల్లి, మేమందరం కన్నపిల్లలమే. మా అందరినీ 100% లవ్ చేస్తాడు. మేబీ మా ముగ్గురిని ఒక 1% ఎక్కువ ప్రేమిస్తాడు. మా అందరినీ ఒక దిక్కు అయితే మా చింతల్ని చిన్నారిని ఒక ఎత్తుగా ప్రేమించేవాడు. మళ్ళీ మా చిన్నమ్మ అంటే ఆయనకి చెల్లెలాగా, మా కలత్తమ్మైన రానత్తమ్మైనా కానీ బిడ్డల్లాగా, అంటే మర్దళ్ళు బిడ్డల్లాగా చెల్లెళ్ళని చాలా ప్రేమించి. తర్వాత బామ్మర్దులు అంటే ఒకలాగా జోకులు చేసుకోవడము అవన్నీ వాళ్ళు సరదాగా చేసేవాడు. ఇప్పుడు ట్రిబ్యూట్స్ చెప్పిన ప్రతి ఒక్కరు మా నాన్న గురించి చాలా సెల్ఫ్లెస్ లవ్, చాలా ప్రేమగా చూపిస్తాడు అని చెప్పారు. అలాంటి స్వభావం కలగడం కూడా చాలా గొప్ప విషయం. ఇప్పుడు నేను ఒకరిని ప్రేమించాలి అంటే ఒక లిమిట్ వరకే ప్రేమిస్తాను, కానీ మా నాన్నకు అదంతా ఉండదు.
ఎవరైనా చాలా లిమిట్లెస్గా ప్రేమించాల్సిందే. వాళ్ళని వాళ్ళే కాదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా ప్రేమించడం, అలాంటి గొప్ప స్వభావం కలవడం అనేది, హీ వాజ్ రియలీ అ ప్యూర్ సోల్. యాక్చువల్లీ నేను పర్సనల్గా చూసింది. తర్వాత తనని ఎవరు నొప్పించుంటే ఆయన బాధపడేది ఏముండదు. నన్ను పిలిచి, బిడ్డ నన్ను ఇట్లా అన్నాడు, ఎందుకు అట్లా అని ఉంటాడు అని ఒకసారి నన్ను అడిగి, పోన్లే ఇక ఆయన గురించి ఆమె గురించి మనకు అర్థమైంది కదా, ఇక మనం ఏమన్నొద్దు బిడ్డ, మనం ఉందాం కాము, అట్లా చెప్పేవాడు. కానీ దాని గురించి ఇంకెక్కువ మాట్లాడేవాడు కాదు, ఏం చేసేవాడు కాదు. ఐ థింక్ అది చాలా గొప్ప విషయం. ఇంకా డేవిడ్ గురించి చెప్పాలి అంటే, నా గురించి అంటే నా మీద ఎక్కువ ప్రేమ చూపించాడని నేను ఫీల్ అవుతాను. అట్లా మా చెల్లి మా తమ్ముడు కూడా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ప్రేమించే లక్షణం మా నాన్నది. నాకంటే ముందు యాక్చువల్లీ ఒక అన్న పుట్టి చనిపోయిన 14 to 15 years 16 years తర్వాత నేను పుట్టాను. తర్వాత నాకు చెప్తారు ఏంటంటే, ఎన్నో ప్రేయర్స్ చేస్తే కానీ, ఎంతో శ్రమ పడితే కానీ నేను పుట్టలేదు. అంటే దేవుడు మా మమ్మీది మా నాన్నది ఒక పెయిన్ఫుల్ లైఫ్ నుంచి బయటకు తీయడానికి మా ముగ్గురిని ఇచ్చాడు. ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. ఇంకా చెప్పాలి అంటే, మా హస్బెండ్ డేవిడ్ గురించి చెప్పాలి అంటే, నన్ను ఎంత ప్రేమించాడో ఈయన నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నన్ను పక్కన పెట్టి ఈయనను ఎక్కువ ప్రేమించడం స్టార్ట్ చేశాడు. అంటే ఈయన డ్యూటీ నుంచి వచ్చి బాబు లేచాడా, బాబు తిన్నాడా, బాబు ఏం చేస్తున్నాడు, ఇదే ఎక్కువ ఆయన మీద ప్రేమ అట్లా పెంచుకున్నాడు. అది చాలా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆయన అంటే మా నాన్న ఉన్నప్పుడు ఈయన నా లైఫ్లోకి రావడం, నా పిల్లలతో ఆడుకోవడం, అవన్నీ జరిగినాయి. సో నాకు ఒక తృప్తి అన్నది ఉంది. ఇంకా నాకు పెళ్ళైన తర్వాత ఆడపిల్ల కొన్ని రోజుల కోసం పేరెంట్స్ని వదిలి దూరం వెళ్ళిపోతారు. కానీ నేను పుట్టినప్పటి నుంచి అంటే మేబీ November 1st వరకు మా నాన్నని వదిలి నేను లేను. ఎందుకంటే నేను మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను మా మమ్మీ వాళ్ళతోనే ఉన్నాను. కాబట్టి నాకు వాళ్ళ ప్రేమ అనుభవించడానికి నాకు ఎక్కువ అవకాశం కలిగింది. దాన్ని బట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మా నాన్న వెళ్ళిన తర్వాత నన్ను చనిపోయిన అన్న వర్డ్ కూడా నాకు యూజ్ చేయడం ఇంకా నాకు అలవాటు కాలేదు. సో మా నాన్న వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను బాధపడుతున్న రోజుల్లో నాకు మా వాళ్ళు అంటే మా అన్నలే కానీ ఎవరైనా నాకు చెప్పేవాళ్ళు, నువ్వు ఇంకా చాలా అదృష్టవంతురాలివి, నువ్వు ఇంకా మీ నాన్నతో ఇన్ని సంవత్సరాలు ఉన్నావని. నిజంగానే అనిపిస్తుంది. కొంతమంది పేరెంట్స్ని చాలా చిన్న వయసులో తీసుకుని, దేవుడు ఎంత గ్రేషియస్, ఎంత నా మీద ప్రేమ ఉంటే నేను ఈ ఏజ్ వరకు కూడా నేను మా నాన్న ప్రేమ నేను అనుభవించిన. దాన్ని బట్టి దేవునికి ఎన్నో కృతజ్ఞతాస్తుతులు. మా నాన్న ప్రేమ గురించి చెప్పాలి అంటే, మా అందరి మీద ప్రేమ ఒకేత్తు అయితే, మా ఇట్టమల్ల సిస్టర్స్ ఉన్నారు, సుహాస్నక్క, కవితక్క, జ్యోతక్క, వాళ్ళ మీద ఇంకో గొప్ప ప్రేమ. మాతో కొట్లాడేవాడు, నేను జ్యోతక్క దగ్గర పోయి నేను 15 రోజులు ఉంటా, 20 రోజులు ఉండేసి వస్తా అంటే మాకు అర్థమయ్యేది కాదు అసలు. ఎందుకు పోతా అంటాడు, వాళ్ళు ఎందుకు చూసుకుంటారు అన్ని రోజులు అని. కానీ రియల్గానే వాళ్ళకి అంత ప్రేమ ఉండేది నాన్న మీద, అంత ప్రేమగా వాళ్ళు చూసుకునే వాళ్ళు కూడా. ఇదంతా ఒక ఎత్తు అయితే, మా నాన్నకి మా బుజ్జత్తమ్మ, కలవతత్తమ్మ సొంత చెల్లె కాదు, కజిన్ సిస్టర్, కానీ సొంత చెల్లె కంటే ఎక్కువ ప్రేమించేవాడు. మా చెల్లె చర్చికి వస్తే మా చెల్లి వచ్చిందా అనేసి. సో అంత ప్రేమ తన సొంత వాళ్ళకి చూపించేవాడు. జాన్ కుమార్ చిన్నాయన మీద కూడా ఎంతో ప్రేమ అసలు. ఇంకా చెప్పాలి అంటే, ఇంకా లాస్ట్ డేస్లో మాకు చాలా సపోర్ట్ చేశారు లక్ష్మయ్య బాబాయ్, జాన్ కుమార్ చిన్నాయన, వ్యవసాయ మామ. అంటే మాకు మోరల్ సపోర్ట్. అంటే మేము చాలా బలహీన పడిపోయినాం. మాకు ఎలా ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలో మాకు అర్థం కాలేదు. మా నాన్న వెళ్ళిపోతున్నాడని మాకు అర్థమవుతుంది, లాస్ట్ డేస్లో ఉన్నాడని మాకు అర్థమవుతుంది, ఇంకా కొన్ని రోజులే మాతో ఉంటాడని మాకు అర్థమవుతుంది. కానీ ఆ టైంలో మమ్మల్ని మేము ఎలా హ్యాండిల్ చేసుకోవాలో మాకు అర్థం కాలేదు. ఆ టైంలో మాకు ఇంటికి ఫ్యామిలీకి పెద్దగా మాకు సపోర్ట్ చేసి, మాకు మెంటల్గా చాలా ప్రిపేర్ చేసి అలా చేస్తారు. ఇంకా నేను జకరయ్య మామయ్య ఇక్కడ ఉన్నారు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు మెన్షన్ హిస్ లవ్ ఫర్ జకరయ్య మామయ్య ఫ్యామిలీ స్పెషలీ. ఎందుకంటే వెళ్ళేందుకు పోవాలి అని అదేందో ప్రేమ. జకరయ్య మామతో మాట్లాడాలంటేనే ఒక ఆనందం చూపించేవాడు. మాకు అర్థమయ్యేది కాదు అప్పుడు, కానీ యాక్చువల్లీ దిస్ బోత్ షేర్ దట్ లవ్, రియల్ అఫెక్షన్. యాక్చువల్లీ దట్ ఈస్ రియలీ గ్రేట్. First of all, I thank Almighty God for giving this opportunity. Thank you so much. Other family relatives who have come, very good thanks for them. ముఖ్యంగా అయ్యగారులు, జేమ్స్ విసిల్ అయ్యగారు, థ్యాంక్ యూ. అండ్ తోటి పాస్టర్స్కి థ్యాంక్ యూ. మామయ్య గురించి చెప్పాలంటే దిస్ లాంగ్ థింగ్స్ వీ హ్యావ్ టు టెల్ అబౌట్ మామయ్య, బట్ ఐ థింక్ ఎవ్రీబడి స్పోక్ అబౌట్ మామయ్య. హీ ఈజ్ అ లవబుల్ పర్సన్. అందరితో ప్రేమ షేర్ చేసుకుంటారు. నా పర్సనల్ ఒకటే ఐ వాంట్ టు షేర్.
I lost my parents before marriage. So I got Susan in my life. ఇటు అత్తమ్మ ఉండనండి, మామయ్య really loved me like a son. ఇంట్లో ఒక పెద్ద కొడుకులుగా నన్ను చూసుకున్నారు. At the same time, I loved them like my own parents. Now he is not with us, but we know that today he is in heaven. So keep on praying for our families to be strong and to walk in ways what he has showed. ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించిన మార్గంలో అందరు నడవనికి ఆ కృపను దేవుని దయచేయమని నేను కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం అత్తమ్మకి, సందీప్కి, సుమంకి, సూజన్కి, డెఫినెట్లీ గాడ్ విల్ గివ్ యువర్ బ్లెస్సింగ్స్. వాట్ ఎవర్ యూ ఆర్ డన్ ఫర్ యువర్ పేరెంట్, ఫాదర్, ఇట్స్ ఆల్ బీన్ కౌంటెడ్. గాడ్ విల్ బ్లెస్ యూ ఆల్ and keep on praying. You will be blessed, and the next generation will always be a part of your daddy. So thank you so much for everybody for coming. I think we have already taken a lot of time. Thank you so much. Andaru Raksa Samadhilu and friends who has come from a long places. Thank you so much. మిస్సెస్ అండ్ మిస్టర్ డేవిడ్ రాజు దంపతులకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ సాయంకాల సమయం ఈ కార్యక్రమంలో దేవుని పరిశుద్ధమైన వాక్యం మనకు అందించటకు గాను మన మధ్యలో సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ పాస్టరేట్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ అయ్య గారు రెవరెండ్ కె జేమ్స్ సెసల్ విక్టర్ గురువులు ఉన్నారు. మనందరి పక్షమున, విశేషముగా కుటుంబ సభ్యుల పక్షాన ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనకిబడినటువంటి షీట్స్ల నుండి 3వ సంగీతము, ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు. మొదటి చరణము, చివరి చరణం మట్టుకు పాడదము. అనంతరము గురువులు దేవుని వాక్యాన్ని అందించాల్సిందిగా మనవే. ప్రీతిగల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, మితిలేని దయచేత హత్తుచు ప్రేమించును. క్రీస్తునొద్ద మన భార్య మంతనప్పగించిన శక్తిగల యేసు చేత మోతలెల్ల వీడును. దారునిలో యేసుగాక వేరు గొప్ప మిత్రుడా, పరలోకమందు యేసే వీరుడౌ రక్షకుడు. నారకులగావేగా క్రూర హింస పొందెను, కారుణించి ప్రార్థన నాలించును. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ అనుగ్రహించును. ప్రార్థించుదము. దయగల దేవా, మీ పరిశుద్ధ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ ఆదరించి విశ్వాస నిరీక్షణల యందు మమ్మల్ని ఇంకను బలపరచుమని యేసు దివ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, దేవుని ఉన్నతమైన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ, మరి ప్రాముఖ్యంగా
ఇటమల జోసెఫ్ గారి కుటుంబానికి మరొక మారు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. గత సంవత్సరం మేము వెస్లీ చర్చ్కు ట్రాన్స్ఫర్ అయి వచ్చిన కొద్ది మాసములలోనే ఇటమల జోసెఫ్ గారు దేవుని సన్నిధానమునకు పిలువబడడం, మరి వారి యొక్క భూస్థాపిత కార్యక్రమంలో పాలు పొందుతూ కుటుంబాన్ని ఆదరించుటకు దేవుడు మమ్మను వాడుకొనిన విధానమును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సూజన్ మాట్లాడుతూ ఉంటే వారి నాన్నగారు నా కళ్ళ ముందు కనబడుతూ ఉండినారు. దాదాపుగా 92వ సంవత్సరము నుండి నేను వారి అమ్మ నాన్నను ఎరుగుదును. మరి ప్రాముఖ్యంగా నేను సేవకు పిలువబడిన నాట నుండి 1996 నుండి కూడా నేను డయాసిస్కి వచ్చి వెళుతూ ఉండేటటువంటి వాడను. 2001వ సంవత్సరంలో మరి నేను ఆర్డినేషన్ పొందుకొని సెయింట్ జాన్స్ చర్చ్లో నాకు పోస్టింగ్ ఇవ్వబడి డయాసిసన్ కాంపౌండ్లోనే మేము ఉండేటటువంటి వారం. వి వర్ నైబర్స్ ఆఫ్ పల్లవి అండ్ బురాని సుధాకర్ అంకుల్ అండ్ ఆంటీ. మరి కనుక కాంపౌండ్లో ఉన్నటువంటి వారితో పరిచయము సహవాసము కలిగి ఉన్నటువంటి వారము. మరి అందులో డయాసిసన్ కాంపౌండ్లో ఏంటంటే ప్రతిదినం మంచినీళ్ళు డయాసిసన్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఒక చోటికి వెళ్ళి అందరం నీళ్లు పట్టుకోవాలి. సో అక్కడ తప్పకుండా అందరం కలుసుకునేటటువంటి వాళ్ళం. అందులో జోసెఫ్ గారు ఉన్నారు, జీవన్ ఉన్నాడు, అందులో బిషప్ కనకప్రసాద్ గారు ఉన్నారు, నేను ఉన్నాను. ఈ రీతిగా అందరం అక్కడికి వెళ్ళి వీ హ్యావ్ టు ఫెచ్ డ్రింకింగ్ వాటర్ ఎవ్రీ డే. మరి దానికి మునుపు వారు చేసినటువంటి పనులను నేను చూశాను. మరి గురువుల ద్వారా బిషప్ల ద్వారా ప్రేమింపబడినటువంటి కుటుంబం. వారి ఇంటిని గురించి చెప్తూ ఉన్నప్పుడు కూడా ఐ స్టిల్ రిమెంబర్ దేర్ హౌస్ వేర్ దే లివ్డ్. దేవుడు ఆ చిన్న స్థలములో నుండి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించి హెచ్చించి ఈ దినం ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వదింపబడిన స్థితిలో కుటుంబాన్ని ఉంచాడు. అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 2 కారణాలు. ఒకటి, దేవుని మహోన్నతమైన కృప ఈ కుటుంబంపై ఉన్నది. రెండవది, తల్లిదండ్రులు చేసినటువంటి నమ్మకమైన సేవ. అది చిన్న పని అని అనుకోలేదు, కానీ అప్పగింపబడినటువంటి పనిని దేవుని సేవగా ఎంచి వారు పనిచేశారు గనుకనే ఈ దినం హెచ్చింపబడి వారి పిల్లల పిల్లలు ఆశీర్వదింపబడినటువంటి స్థితిని వారు చూడగలిగినారు. మరి వారు కొన్ని కారణాలను బట్టి నాకు తెలుసు వారికి రావాల్సినటువంటి పిఎఫ్ కానీ శాలరీస్ కానీ ఇలాంటివి చాలా కాలము ఆపి పెట్టినారు. వారు చాలా కష్టపడ్డారు అన్న విషయం నాకు గుర్తుంది. అయినప్పటికీ దేవుడు వారిని వదిలిపెట్టలేదు కదా. కష్టాల గుండా వెళ్ళినటువంటి దినాలు ఉండినాయి, కానీ దేవుడు వారిని విడిచిపెట్టక తన మహోన్నతమైన కృపతో వారిని ఆదరించి కృప వెంబడి కృపను అనుభవించే గొప్ప భాగ్యమును దేవుడు వారికి దయచేసినాడు. అందరి మన్నన పొందినటువంటి దంపతులు. దే హావ్ గెయిన్డ్ ఎవ్రీవన్స్ అప్రిసియేషన్. అందరి ప్రేమను పొందినటువంటి దంపతులు. దే వర్ లవ్డ్ బై ఎవ్రీవన్. సూజన్ చెప్తూ ఉంది, మిషనరీలు వారు కూడా పిల్లలను ఎత్తుకోవడము, బట్టలు తేవడము, బిషప్స్ బట్టలు తేవడం అంటే ఎంతోమంది పెద్దల దయను ప్రేమను పొందినారు గనుక వారు కూడా అలాంటి ప్రేమతో నింపబడ్డారు. నేను ఈ ట్రిబ్యూట్స్ వినేటప్పుడు అందరి ట్రిబ్యూట్స్ నాకు ఒకవైపు అయితే, అత్తను గురించి మామను గురించి అల్లుడు లేదా కోడలు చెప్పేటటువంటి ట్రిబ్యూట్స్ నాకు చాలా నచ్చుతాయి. ఐ టేక్ దెమ్ వెరీ సీరియస్లీ. మిగతా వాళ్ళందరి నేను సీరియస్గా తీసుకోను. ఎందుకంటే ఐ పర్టికులర్లీ లుక్ ఎట్ దేర్ ఎమోషన్స్, దేర్ సెంటిమెంట్స్. మరి డేవిడ్ చెప్తూ ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ వెరీ వెరీ జెన్యుయిన్ ట్రిబ్యూట్. ఒక మామగారిని గూర్చి, ఒక కన్న తండ్రిని కోల్పోయినటువంటి ఆ దుఃఖము బాధ పొందడం. ఎందుకనగా
ఒక కన్న కొడుకు ప్రేమను తాను అనుభవించాడు కనుక మరి సో ఐ రికగ్నైజ్ ద జెన్యుయిన్ లవ్ బిట్వీన్ అ ఫాదర్ ఇన్ లా అండ్ అ సన్ ఇన్ లా. బయట నుండి వచ్చినటువంటి అల్లున్నే అలా ప్రేమించాడంటే ఇక ఇంటిలో ఉన్నటువంటి కుమార్తెలనేమి కుమారుణ్ణేమి ఇంటి వాళ్ళనేమి ఇంకెంతగా ప్రేమించి ఉంటాడు. కనుక ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాం. ప్రేమగల వాణిని, ఇంటికి పెద్ద దిక్కును కుటుంబం కోల్పోయింది. ఒక మంచి వ్యక్తిని సంఘము కోల్పోయింది. కనుక సంఘ కాపరిగా వెస్లీ సంఘం అంతటి పక్షంగా నేను మరొక మారు సానుభూతిని తెలియజేస్తూ మరి దేవుడు మీ కుటుంబాలను ఇంకను ఆదరించాలని ప్రార్థిస్తున్నాను. మరి మేము వెస్లీకి వచ్చిన తర్వాతే దేవసహాయం గారి బావగారని నేను తెలుసుకున్నాను. ఫార్చునా యొక్క తమ్ముడు వీరి యొక్క బంధువును వివాహం ఆడడం ద్వారా ఈ రీతిగా బంధుత్వాన్ని కూడా కలిగి ఉన్నామని తెలుసుకొని నేను ఎంతగానో సంతోషిస్తూ దేవునికి జోసెఫ్ గారి జీవితమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం మరి మీరు ప్రింట్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ షీట్లో కూడా ముద్రించారు. I have fought a good fight, I have finished my course and I have kept the faith. ప్రతి విశ్వాసి కూడా వారి జీవితాల్లో నెరవేర్చాల్సినటువంటి 3 ప్రధానమైనటువంటి పనులు. మొట్టమొదటిగా టు ఫైట్ అ గుడ్ ఫైట్, మంచి పోరాటము పోరాడుట. మన జీవితమే ఒక పోరాటం కదండి. ప్రతిదినము పౌలు అంటాడు మనం పోరాడున్నది ఎవరితోనట, ఈ లోక శక్తులతో మాత్రమే కాదు కానీ అంధకార సంబంధమైనటువంటి శక్తులతో మనము పోరాడు వారమై ఉంటూ ఉన్నాం. సో లైఫ్ ఈజ్ అ కాన్స్టెంట్ బ్యాటిల్. ఎన్నో విధములైనటువంటి శక్తులతో, వ్యతిరేక్తమైనటువంటి శక్తులతో మనము పోరాడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అంధకార సంబంధమైన శక్తులతో పోరాడవలసిన వారమై ఉంటున్నాం. అనీతితో పోరాడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రతి విశ్వాసి కూడా మంచి పోరాటము పోరాడాలి. మంచి పోరాటము అని ఎందుకుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ గుడ్ ఫైట్ అండ్ అ బ్యాడ్ ఫైట్ కదా. ఇన్ బ్యాడ్ ఫైట్ యు హర్ట్ అదర్స్ కదా, ఇతరులను బాధపరిచేది చెడ్డ పోరాటం. మంచి పోరాటము వితౌట్ హర్టింగ్ అదర్స్ యూ విల్ ట్రై టు విన్ ఓవర్ ద సిచ్యువేషన్. యూ విల్ నాట్ అటాక్ అ పర్సన్ బట్ యూ విల్ అటాక్ ద ప్రాబ్లం. యూ విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లం ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ అ ప్రాబ్లం. అది మంచి పోరాటం. సో మంచి పోరాడడం అనేది ప్రతి విశ్వాసిపై ఉన్నటువంటి బాధ్యత. రెండవది టు ఫినిష్ ద రేస్ పర్ఫెక్ట్లీ. మనమందరము కూడా ఒక పోరాటములో మాత్రమే కాదు కానీ ఒక పరుగు పందెములో ఉన్నటువంటి వారం. ఈ గెలుపు ఓటములు నివ్వా నేనా అనేటటువంటి పరిస్థితులను తరచూ మన జీవితంలో మనం ఎదుర్కొంటాం. ఈ పరుగు పందెములో ప్రాముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గెలవడమా ఓడిపోవడమా అనేది కాదు కానీ ముగించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనకు తెలుసు ఒలింపిక్ రేసెస్ కానీ ఈ అథ్లెటిక్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు ఇక ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చేసారంటే చివరన ఎక్కడో ఉన్నాడు వాడు పరిగెడతాడా, ఆగిపోతాడు. ఇట్స్ ఆల్రెడీ ఓవర్, ద రేస్ ఈజ్ ఓవర్. చాలా పోటాపోటీగా పరిగెత్తేవారు ఉంటుండవచ్చు, ఒక 4-5. మేబీ ఇంకొక ఫ్యూ సెకండ్స్లో నేను ఆ లైన్ని చేరగలుగుతాను అనుకొని ప్రయత్నించేవారు 4-5 ఉంటారేమో. కానీ చాలా వెనుకకున్నవాడు పరిగెత్తడం మానేస్తాడు. కానీ మన జీవిత పరుగు అలాంటిది కాదు. దేవుడు నిర్ణయించినటువంటి ఆ కాలము మనం పరిపూర్తి చేయాలి. దానికి కావలసింది ఒకటి ఓరిమి, రెండవది విశ్వాసం. ఎందుకు ఓరిమి మనకు అవసరం? వై డు వి నీడ్ పేషెన్స్ టు రన్ అవర్ రేస్?
ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు. ఇక ఈ పరుగును నేను ఆపేస్తే బాగుండు అనుకునేటటువంటి క్లిష్ట పరిస్థితులు మానవులముగా మన జీవితంలో ఎదుర్కొంటాం. అది అపజయం కావచ్చు, అవమానము కావచ్చు, అపనింద కావచ్చు, ఇంకా ఏవైనా కావచ్చు. కానీ ఇక నేను ఈ పరుగును కొనసాగించలేను అనేటటువంటి పరిస్థితులు కూడా మన జీవితంలో ఎదురవుతాయి. కానీ ఓరిమితో, విశ్వాసముతో దానిని ముగించడమే మనపై మోపబడినటువంటి బాధ్యత. ఎందుకంటే ప్రతి వారికి దేవుడు ఒక బహుమానమును నిర్ణయించి ఉన్నాడు. ఆ రీతిగా మంచి పోరాటము పోరాడి పరుగును ఓరిమితో తుదముట్టించి, అంత మాత్రమే కాదు, విశ్వాసమును కాపాడుకొనినటువంటి వారికి నీతి కిరీటమును దయచేయు దేవుడు. నీతి కిరీటము ఆ ఫస్ట్ వచ్చిన వారికో సెకండ్ వచ్చిన వారికి మాత్రమే కాదట. ఏమంటాడు? నా కొరకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ. సో ఇట్ ఈస్ ఫర్ ఆల్. నీతి కిరీటము అందరి కొరకు ప్రభు ఏర్పాటు చేసి ఉన్నాడు. మరి ఈ 3 కార్యములు, విశ్వాసముతో, నిరీక్షణతో మంచి పోరాటము పోరాడి ఓరిమితో పరుగును తుదముట్టించి విశ్వాసమును కాపాడుకోవాలనేది దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈ 3 విలువలను కూడా జోసెఫ్ గారి జీవితంలో మనం చూసాం. ఎన్నో శ్రమలు, వారు మంచి పోరాటమును పోరాడి గెలిచినటువంటి వారు, ఓరిమితో పోరాడినటువంటి వారు, తన పరుగును తుదముట్టించినటువంటి వాడు, విశ్వాసమును కోల్పోక దానిని చేపట్టి ఆ విశ్వాసముతోనే తాను కొనసాగి తన ప్రేమను కనపరిచాడు, విశ్వాసమును ఆయన వెదజల్లినాడు. తన జీవితము ఒక మంచి సాక్షార్థమైనదిగా ఉండునట్లు దేవుడు కృప చూపించాడు. వారి జీవితమును బట్టి కుటుంబము, కూడి ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు ప్రోత్సహించబడి, ప్రేరేపించబడి, మరి తాను ఏ రీతిగా దేవునిని తన మంచి కాపరిగా కలిగి ఉండి గాఢాంధకార లోయగుండా వెళ్ళినా కూడా భయపడక దేవుని దుడ్డుకరతో, దండముతో ఆదరింపబడిన అనుభవాన్ని కలిగి ఉన్నాడో ఆ రీతిగా మీరును మనమందరము కలిగి ఉండుటకు దేవుడు తన సహాయము, నడిపింపు అనుగ్రహించునుగాక. ఆమెన్. దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబము ఆదరణ పొందు రీతిలో దేవుని వాక్యమును అందించిన సిఎస్ఐ వెస్లీ చర్చ్ సికింద్రాబాద్ పాస్టరేట్ ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ అయ్యగారు రెవరెండ్ కె జేమ్స్ సెసిల్ విక్టర్ గురువులకు మనందరి పక్షమున, మరి విశేషంగా ఇటుమల్ల వారి కుటుంబాల పక్షమున నిండు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. చివరిదిగా మనకి ఇవ్వడినటువంటి షీట్స్లో నుండి 4వ సంగీతము రవికాంతిని మించినదో ఒక దేశము దూరమున అనే సంగీతం పాడదాం. చివరి చరణం పాడుతూ ఉంటుండగా కుటుంబ సభ్యులు ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. రవికాంతిని మించినదో ఒక దేశము దూరమునా వార భక్తులు చూచెదరు తండ్రి ఆశ్రయమిచ్చునట. ఆహా త్వరలో మేము చేరుదుమా స్థలము. ఆహా త్వరలో మేము చేరుదుమా స్థలము. దుఃఖ బాధలు లేక సదా పూర్ణ శాంతిని పొందుచును. పరిశుద్ధుల కీర్తనలు అందునెప్పుడు పాడుదుము. ఆహా వారలో మేము చేరుదుమా
స్థలము. ఆహా త్వరలో మేము చేరుదుమా స్థలము. ప్రేమ సాగరుడా జనకులు మాకు నీచిన మేలులకై మా కృతజ్ఞత చూపుచును. నిత్యము స్తుతించెదము. ఆహా త్వరలో మేము చేరుదుమా స్థలము. ఆహా త్వరలో మేము చేరుదుమా స్థలము. ముగింపు ప్రార్థన ఆశీర్వచనం కొరకు అందరూ నిలబడవలసిందిగా మనవి. జీవాధిపతివైన మా పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవమునకైన సజీవ మార్గమును మా కొరకు ఏర్పాటు చేసినందుకు మీకు స్తుతి స్తోత్రములు. మీ అందు విశ్వసించువాడు ఎన్నటికీ చనిపోడని, చనిపోయినను మరలా బ్రతుకునని వాగ్దానము చేసిన దేవా, మరణపు ముళ్ళును విరిచి తండ్రి శాశ్వత జీవమును మా కొరకు ఏర్పాటు చేసిన విధానముకై వందనములు. మేము నశించువారమే కానీ నిత్య జీవమనే గొప్ప భాగ్యమును మాకు దయచేయుచున్నందుకు మీకు స్తోత్రములు. కృపగల దేవా, ఇదిగో మీ ప్రియ దాసుడు ఇటమల జోసెఫ్ గారిని మీరు ప్రేమించి దేవా, మిమ్మల్ని సేవించుటకు మీరు గొప్ప అవకాశములను కల్పించినందుకు స్తోత్రములు. తన యొక్క నమ్మకమైన సేవా పరిచర్యను బట్టి కుటుంబాన్ని మీరెంతగానో ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల దేవా, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడే. నరులారా తిరిగి రమ్మన్నప్పుడు ఎంతటి వారమైనా మీ సన్నిధానమునకు తిరిగి రావాల్సిన వారము. ఆ క్రమములో మీ దాసుని మీ సన్నిధానమునకు పిలిచినారు. విడువబడిన సతీమణికిని, కుమార్తెలకు, కుమారునికి, కుటుంబాలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాం. లోకమివ్వలేని సమాధానమును, ఆదరణను మీ సన్నిధి ద్వారాను, మీ పరిశుద్ధ వాక్కు ద్వారాను దయచేయమని బ్రతిమాలు కొనుచు ఉన్నాను. దయగల దేవా, మా ప్రియులను మరలా కలుస్తామని వారితో పాటు కలిసి మీ కృపా సింహాసనం యొద్ద నిలవబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీరిచ్చినటువంటి రక్షణను బట్టి ఎల్లప్పుడూ మిమ్మల్ని కొనియాడే స్థితిలో ఉంటామనే ఆ విశ్వాసమును, నిరీక్షణను మా యందింకను బలపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ దాసుని జ్ఞాపకం చేసుకొని గత సంవత్సరం అంతయు కుటుంబాన్ని మీరు ఆదరించిన విధానమును మరచిపోక కృతజ్ఞతా హృదయంతో సమర్పించిన ఈ కానుకను మీరు అంగీకరించి మీ సేవకై ప్రతిష్ఠించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సహవాసములో, ఈ కృతజ్ఞత కూటములో చేరిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వంతున మీరే ఆశీర్వదించి మహిమ పొందుమని, రాత్రికాలపు దీవెనలతో మమ్మల్ని నింపి రేపటి పరిశుద్ధ దినము కొరకు మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సకల దీవెనలు కూడి ఉన్న మనందరికీ, ప్రాముఖ్యంగా ఇటమెల జోసెఫ్ గారి కుటుంబానికి నిరంతరము తోడై ఉండును గాక. ఆమెన్. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. కన్నీరంతా తుడచును, కను పాపవలె కాపాడు. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు,
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు. దయచేసి కూర్చుందాము. మిస్టర్ ఇటమల సందీప్ గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్టర్స్ అందరికీ, అదేవిధంగా వచ్చిన రిలేటివ్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. ఐ థింక్ ఇట్స్ చిన్న ట్రిబ్యూట్ అండ్ ఆల్సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఐ వుడ్ లైక్ టు సే. సో మా నాన్న గురించి చెప్పాలంటే అందరూ చెప్పినట్టు లైక్ లవింగ్ నేచర్ పర్సన్. సో అదేవిధంగా మనుషులు అంటే అతనికి ఇష్టం. మా మామయ్య చెప్పినట్టు, బాబాయ్ చెప్పినట్టు అదో లాంటి, నేనైతే ఇప్పటి వరకు అట్లాంటి పర్సన్ని నేను చూడలేదు. సో నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద రేర్ క్వాలిటీ. అంటే మనము ఇప్పుడు భూమి మీద బతికినప్పుడు వన్ ఆఫ్ ద మనిషికి ఉండాల్సిన క్వాలిటీస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ లైక్ లవింగ్ నేచర్. సో అది మా నాన్నకి ఉండే అని నాకు చాలా నమ్మకం ఉన్నది. మీరందరూ చెప్పిన తర్వాత కూడా నాకు చాలా లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇంకో విషయం చెప్పాలంటే నేను హాస్టల్లో ఉండే, మీకు అందరికి తెలిసిన విషయమే. నాకు హాస్టల్ వెళ్ళాలంటే అస్సలు ఇష్టం లేదు. సో నేనేందంటే మంచం కింద దూరడం కానీ, లేదా చెట్లు ఎక్కడం కానీ, లేదా పక్కింట్లో దాచుకోవడం కానీ ఇవన్నీ చేస్తుండే. సో నన్ను కొట్టి అయినా సరే, మంచంలో కిందికి వెళ్ళి గుజ్జైనా సరే నాకు బట్టలు వేస్తుండే. నాకు బట్టలు వేసి నా బట్టలు చదిరి ఎట్లనైనా బస్సులో తీసుకుపోయి నన్ను గేట్ దగ్గర దించేసి వస్తుండే. సో నాకేంటంటే ఇవన్నీ నేను నేర్చుకున్నాను. నాకు ఐ హ్యావ్ మై ఫ్రెండ్స్ హియర్, నేను హాస్టల్లో చదువుకున్న ఫ్రెండ్స్. సో ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయింది నా లైఫ్లో. సో నేను చాలా నేర్చుకున్నా కూడా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్ విచ్ హ్యాపెండ్. సో ఇట్స్ అ స్మాల్ ట్రిబ్యూట్ టు మై ఫాదర్. సో once again thanks for coming everybody. So I think dinner is ready, so please accept this as a token of love. So once again thank you everybody. Thank you so much.